హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా డేస్ బిఫోర్ షూట్ చేశాను. అంటే ఊరెళ్ళానండి దివాళీకి. ఊరెళ్ళి రావడం వల్ల బాగా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి, అలాగే కొంచెం ఫీవర్‌గా ఉన్నట్టుగా అనిపించడం వల్ల నేనైతే వీడియోస్ ఏం తీయలేదు. ఇంకా ఈ ముందున్న ఒక 2 బ్యాకప్స్ అయితే పోస్ట్ చేసిన తర్వాత మంచిగా డైట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ ఊరికెళ్ళక ముందు ఎంత వెయిట్ ఉన్నానంటే 61.05 అయితే ఉన్నానండి. ఇంకా ఆ రోజు నేనైతే డీటాక్స్ డ్రింక్ కోసం వచ్చేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సోంపు, అలాగే ఒక తమలపాకు ఉంటుంది కదా! తమలపాకు అయితే తీసుకున్నాను. తమలపాకు తీసుకోవడం వల్ల అయితే మనకి ఐరన్ బాగా లభిస్తుంది. అలాగే డైజెషన్‌కి బాగా హెల్ప్ చేస్తుందండి. మన మెటబాలిజంని కూడా బూస్ట్ చేసి మనం తీసుకునే క్యాలరీస్ అన్ని బర్న్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఈ డీటాక్స్ డ్రింక్ అయితే. ఈ సోంపు వాటర్ కానీ, జీరా వాటర్ కానీ ఇదేంటంటే మనం ముందు రోజు నైట్ సోక్ చేసుకొనైనా ఎర్లీ మార్నింగ్ బాయిల్ చేసుకొని తాగొచ్చు. లేదు అనంటే ఇలా డైరెక్ట్‌గా బాయిల్ చేసుకున్నా సరిపోతుందనమాట. ఈ తమలపాకు వచ్చేసి చాలా ఘాటుగా ఉంటదండి. అందుకని చెప్పేసి కొంచెం త్వరగానే స్టవ్ కట్టేసాననమాట. లేదంటే ఎక్కువ ఫ్లేవర్ దిగేసి బాగా కారంగా ఉంటదనమాట తాగేప్పుడు. అందుకని చెప్పేసి ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాతయితే ఒక గ్లాస్‌లోకి తీసేసుకుంటున్నానండి. ఇంక ఈ డీటాక్స్ డ్రింక్ ఓన్లీ నా ఒక్కదాని కోసమే చేసుకున్నాను. ఇంక మా వారి కోసమయితే కాదు. ఇంకా దీంట్లోకైతే ఒక టేబుల్ స్పూన్ దాకా హనీ యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటదని చెప్పాను కదా! అందుకని చెప్పేసి మీరింక ఇది మరిగే అప్పుడు కొంచెం జీరా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను జీరా యాడ్ చేయలేదు. ఓన్లీ సోంపు అలాగే ఒక తమలపాకయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత హాఫ్ చిక్క లెమన్ కూడా స్క్వీజ్ చేసుకున్నాను. ఈ డీటాక్స్ డ్రింక్ అయితే బాగా హెల్ప్ అవుతుందండి. మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఎర్లీ మార్నింగ్ తీసుకుంటాం కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్నా, ఏమన్నా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్నా క్యూర్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుందనమాట. తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి అయితే ఫ్రూట్స్ తీసుకుంటున్నాను ఈరోజు. ఫ్రూట్స్‌లోకొచ్చేసి ఇక్కడ యాపిల్, అలాగే ఏమంటారు ఆల్బుక్రా, ఇంకోటి ఆరెంజ్. ఇవైతే తీసుకొని మంచిగా పీల్ అయితే చేసుకుంటున్నాను. డీటాక్స్ డ్రింక్ తీసుకున్నాక మీరు బ్రేక్‌ఫాస్ట్ అయినా తీసుకోవచ్చు. లేదు అనంటే ఇలా ఫ్రూట్ అయినా తీసుకోవచ్చనమాట. ఫ్రూట్స్‌లోకొచ్చేసి నేను 3 టైప్స్ తీసుకున్నాను ఈరోజు. ఇంకా జామకాయ, పియర్ ఇవి కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. సపోటా, బనానా ఇవి స్కిప్ చేయండి. ఒకవేళ బనానా తీసుకోవాలంటే కూడా ఒక హాఫ్ బనానా మాత్రమే తీసుకోండి. ఎక్కువైతే తీసుకోవద్దు. తర్వాత ఇప్పుడు మనకి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా బాగా అవైలబుల్‌గా ఉంటున్నాయి కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఆ రోజు ఇంట్లో ఏమి అవైలబుల్‌గా ఉన్నాయో వాటితో నేను ఇవి చూస్ చేసుకొనైతే తీసుకుంటున్నాననమాట. ఈ ఆల్బుక్రా కూడా ఎంత పెద్దగా ఉందో అండి. చాలా స్వీట్‌గా ఉంది. బావుంది. నచ్చిందనమాట. ఇంకా ఇది కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. మనం ఫ్రూట్స్ వచ్చేసి ఒక 250 గ్రామ్స్ దాకా తీసుకోవచ్చు. అది కూడా వెయిట్ లాస్‌కి సపోర్ట్ చేసే ఫ్రూట్స్ తీసుకోవాలనమాట. వెయిట్ గెయిన్ అవేవి కాకుండా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేసే ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ అయితే. దీంతో పాటు మీకు కుదిరితే గనక నట్స్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచి ప్రోటీన్ కూడా లభిస్తుంది. ఈరోజు నేను ఫ్రూట్ ప్లేట్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఆఫ్టర్‌నూన్ వచ్చేసి చికెన్ తీసుకోబోతున్నాననమాట. అందుకని చెప్పేసి ఇంకా ఫ్రూట్ ప్లేట్ తిందాంలే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ, దోస ఇవేమీ వద్దు అని చెప్పేసి ఫ్రూట్ ప్లేటే ప్లాన్ చేశాను. మొత్తం అయితే ఇలా ప్లేటింగ్ చేసుకున్న తర్వాత మంచిగా ఒక దగ్గర కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ అయితే ఫినిష్ చేశాను. అయితే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ తాగేస్తానండి. 10కి బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. తర్వాత ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ కర్రీ కోసం అయితే ఏ బౌల్‌లో కర్రీ చేయాలనుకుంటున్నానో ఆ గిన్నె అయితే పెట్టేసుకొని ఆయిల్, అలాగే ఆనియన్స్, కరివేపాకు, పసుపు ఇవి వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. చికెన్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ అయితే పడుతుందనమాట. అందుకని ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి మసాలా నేను ఎప్పటిదప్పుడు రెడీ చేసుకుంటానండి. ఇక్కడ ఆనియన్, చెక్క, లవంగాయి, యాలుక్కాయ్ ఇవన్నీ ధనియాలు, ఈ ఇంకా గసగసాలు, కొంచెం కొబ్బరి ఇవన్నీ వేసి చేసిన పేస్ట్ అనమాట ఇది. ఈ పేస్ట్ వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ వస్తదండి కర్రీకి. చికెన్ కర్రీ అయితే మీరెలా చేసుకున్నారో అలా అయినా సరే ఎంత క్వాంటిటీ తీసుకోవాలో చూసుకొని ఫుడ్ పోర్షన్స్ అనేవి కంట్రోల్ చేసుకుంటే వెయిట్ లాస్ అవుతామనమాట. ఇంక ఇంట్లో అయితే కారపొడి అయిపోయింది. అంటే ఇంట్లో ప్యాకెట్స్ ఉన్నాయి. ఆ ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. నేను వాడే కారం అయితే ఇదండి. ఆల్రెడీ అన్నీ కలిపేసి ఉంటాయన్నమాట.
ధనియాల పొడి గానీ, జీలకర్ర పొడి గానీ, పసుపు ఇవన్నీ కలుపుతారు కదా! కలిపి చేసిన సాంబార్ కారం అనమాట. ఇది నేను ఊరెప్పుడు వెళ్ళినా తెచ్చుకుంటాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడే తెచ్చుకున్నానండి. అదే ఇంకా ఉంది కాబట్టి ఇంకా ఈసారి వెళ్ళినప్పుడైతే కారం అయితే నేనేం తెచ్చుకోలేదు. ఇదిగోండి ఇక్కడ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అదంతా వేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఏంటి అంటే మంచిగా గ్రేవీ గూడా వస్తుందనమాట కర్రీకి. ఇప్పుడు కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని, తర్వాత ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్నయితే యాడ్ చేసుకుంటున్నాను. మా వారినైతే ఓన్లీ కొంచెం లివర్ తీసుకురా అని చెప్పాననమాట. ఓన్లీ పాప కోసమే గదా అని జెప్పి. ఆయనేమో 2 లివర్స్ ఏపిచ్చుకొచ్చారంట. ఇదిగోండి ఇక్కడ మొత్తం ఫ్రెష్‌గా కడిగిన చికెన్నయితే మొత్తం యాడ్ చేసేసుకొని, ఇందులోకి టేస్ట్‌కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇక్కడ దీంట్లో వెల్లుల్లి ఇవన్నీ మిక్స్ అయ్యి ఉంటాయనమాట. ఈ కారం వేయడం వల్ల కర్రీస్ మంచిగా టేస్ట్ ఒస్తాయి నాకైతే. తర్వాత ఇదిగోండి టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఎక్స్‌ట్రాగా మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవేమి ఎయ్యాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి ఏదైనా కర్రీకి యాడ్ చేస్తాను కానీ మాక్సిమం యాడ్ చేయనండి. ఎప్పుడన్నా రేర్ కేస్‌లో యాడ్ చేస్తాననమాట. ఇదిగోండి మొత్తం మసాలా ముక్కలకు పట్టేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా మనం దీంట్లో వాటర్ యాడ్ చేయకపోయినా మనకి గ్రేవీ అనేది మంచిగా వస్తదనమాట. ఇదిగోండి ఇక్కడ నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేస్తే ఇంకా కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోద్దనమాట. ఇదిగోండి ఫైనల్‌గా నా లంచ్ ప్లేట్‌లోకొచ్చేసి రైస్ అలాగే 2 పీసెస్ చికెన్. ఇంకా లివర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఒక చిన్న పీస్ లివర్ గూడా పెట్టుకున్నాను. ఆనియన్స్, కీరా దోసకాయ ఇవి పెట్టుకొనైతే నా ఆఫ్టర్‌నూన్ లంచ్‌నైతే ఫినిష్ చేసేసానండి మంచిగా. తర్వాత కాసేపు అలా వాకింగ్ చేశాను. వాకింగ్ చేసిన తర్వాత పాపని తీసుకురావడానికి స్కూల్‌కి వెళ్ళాం. స్కూల్ నుంచి వచ్చేప్పుడు పాపకి ఇలా హెయిర్ అయితే కొద్దిగా ట్రిమ్ చేపిస్తున్నామనమాట. గుండు చేసిన తర్వాత ఫస్ట్ టైం తనకి హెయిర్ కటింగ్‌కి, సెలూన్‌కి తీసుకెళ్ళడము. తనైతే భలే ఎక్సైటెడ్‌గా ఉంది. మంచిగానే చేపించుకుందండి కదలకుండా. ఇంకా ఇప్పుడు వెరైటీ వెరైటీ స్టైల్‌లు అడుగుతుందనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా చేసుకుంటారో చూస్తూ ఉంటది కదా! అవి చూసి ఇప్పుడు నన్ను అడుగుతుందనమాట. మమ్మీ నాకు ఇలా ఫ్రంట్‌కి రావాలి హెయిర్ అని చెప్పేసి. వాళ్ళు గూడా ఏమి అనలేదనమాట. వీడియో తీస్తుంటే మంచిగా మేడం ఇటొచ్చి తీసుకోండి మీరు అని జెప్పేసి మళ్ళీ నన్ను అటు పంపించి తీసుకోమన్నారు. ఇంక ఇటు వెళ్ళైతే తీస్తున్నాను. ఇదిగోండి ఎలా చేస్తుందో చూడండి క్యూట్‌గా. హ్మ్. తనకి నచ్చిందనమాట. ఫస్ట్ హెయిర్ కట్ వద్దు, వద్దు అనింది. తర్వాత మాత్రం మంచిగా చేపిచ్చుకుంది వెళ్ళిన తర్వాత. యాక్చువల్‌గా ఇంకా కొంచెం ముందు తీసుకెళ్ళుంటే మంచిగా ట్రిమ్ చేసేవాళ్ళం. మొత్తం ఒకే సైజులో పెరిగేది అని అన్నారు. ఏం కాదులెండి మళ్ళీ ఒకసారి తీసుకురండి తర్వాత. తీసుకొస్తే పైనుంచి కిందకి ఒకేలాగా పెరిగేలాగా చెయ్యొచ్చు మనం అని అన్నారు. నాకు తెలీదు గదా! ఫస్ట్ బేబీ గదా! అడిగాననమాట ఎలా జేయాలి? ఏంటి? అని. ఇక్కడ వాళ్ళేమో మష్రూమ్ హెయిర్ కట్ చేపియమన్నారు. మష్రూమ్ హెయిర్ కట్ అంటే సైడ్స్‌లో కట్ చేసేస్తాము అని అన్నారు. వామ్మో! ఎందుకొచ్చిందిలే బాగా కనిపియదు అని చెప్పేసి నార్మల్‌గా బేబీ కటింగ్ అంటాం కదా! అదే అయితే చేయమన్నాను. సో, వాళ్ళు అలాగే సైడ్స్ నుంచి ట్రిమ్ చేసేసారనమాట. ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చి మళ్ళీ పాపకు అన్నం పెట్టి, తర్వాత గిన్నెలు వాష్ చేసేసుకొని, ఇంకా నైట్ డిన్నర్‌కి ఇప్పుడే ప్లాన్ చేసేసుకుంటున్నాననమాట. ఇదిగోండి ఇక్కడైతే బాదాము, చియా సీడ్స్ అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా పంకిన్ సీడ్స్, అలాగే ఒక 4 కాజు, అలాగే ఒక ఇదేమంటావు ఆప్రికాట్ ఫ్రూట్ అండి. ఇది కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత దీంట్లోకి 2 లైన్ డేట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను స్వీట్‌నెస్ కోసం అని చెప్పేసి. అయితే కాడలతో దొరుకుతాయి గదండీ లైన్ డేట్స్. అవి ఇక్కడ దొరకట్లేదండి. నాకవి కొనుక్కోవాలని చాలా ఆశగా ఉంది. కాపోతే ఆన్‌లైన్‌లో ఎలా వస్తాయో అని జెప్పేసి తీసుకోవట్లేదు. ఎందుకంటే రిటర్న్ ఆప్షన్ కూడా లేదు. 500 బెట్టి మనం తీసుకొని మళ్ళీ రిటర్న్ జేయడానికి లేకపోతే ఎందుకు అని జెప్పేసి తీసుకోవట్లేదు. నార్మల్‌వే తెచ్చుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ దీంట్లో అయితే కొద్దిగా ఓట్స్ కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటే చియా సీడ్స్, ఓట్స్, మళ్ళీ బాదాం, పంకిన్ సీడ్స్ ఇవన్నీ మంచిగా నానిపోతాయన్నమాట. సాయంత్రం మనం బ్లెండ్ చేసినప్పుడు ఈజీగా బ్లెండ్ అవుతాయి. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే కొంచెం హాట్ వాటర్ వేసి ఒక 30 మినిట్స్ నానబెట్టుకునే సరిపోతుందనమాట. నేనైతే లంచ్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకొని మరీ ఇంకా ఇలా నానబెట్టేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ 6కి అయితే డిన్నర్ చేస్తానండి. 6కి నేనైతే స్మూదీ చేసుకుంటున్నాను. ఈ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ జార్‌లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ రాగి జావ అండి పాపకి మార్నింగ్ పెట్టేప్పుడు నేనేమైంది అనంటే కొంచెం
తనకి ఎక్కువ అయిందేమో అనిపించి ముందుగానే ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా రాగి జావను కూడా యాడ్ చేసేసుకున్నాను. దాంట్లో ఆల్రెడీ బనానా మిక్స్ అయ్యి ఉంది. సో బనానా ఏమి యాడ్ చేయట్లేదు. అలాగే కొంచెం మిల్క్ యాడ్ చేసేసుకొని మంచిగా స్మూతీ లాగా చేసుకొని ఈరోజు డిన్నర్ని అయితే ఒక మంచి స్మూతీతో అయితే ఎండ్ చేసేసానండి. హోప్ మీకు ఈరోజు వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇంకొక వీడియో అయితే బ్యాకప్తో వస్తుందండి. తర్వాత మళ్ళీ డే 1 నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. ఇలా నాకు మిడిల్లో పోస్ట్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. ఉన్న వీడియోస్ ఎడిట్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. ఇది ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.